నమస్తే అందరికీ. వెల్కమ్ టు అషు వ్లాగ్స్. నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేశానండి. రెగ్యులర్‌గా చేసుకునే దొండకాయ ఫ్రైలా కాదండి. కొద్దిగా వేరేగా ఉంటుంది. మీరు ట్రై చేస్తే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందాం చూసేద్దామా? ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ యేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ ఒక 50% కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 30% ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఈ దొండకాయని బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు మీన్‌వైల్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పల్లీలు, నువ్వులు, నల్లుప్పు, 1 ½ స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 ½ టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు దొండకాయ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నాక ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పొడిని కూడా ఇందులో వేసుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో కంటిన్యూ కలుపుతూ ఉంటే వేడి వేడి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతదనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్